నమస్తే, వెల్కమ్ టు లియో. బాలయ్య అదర కొడుతున్నాడు. మొత్తానికి ఎపిసోడ్ 8తో 3 జాన్ 7 PMకి రాబోతున్నాడు బాలయ్య. మొత్తానికి మ్యాక్షన్ హౌస్ను ప్రేమిస్తారా, కుటుంబ సభ్యులను ప్రేమిస్తారంటే అక్కడే బాలయ్య గారి చమత్కారం అర్థమైపోయింది. పొద్దున ఒకరిని, సాయంత్రం ఒకరిని అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని పంచులతో ఎలా ఉండబోతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పంచుల మీద పంచుల పలక్నామాలాగా బాలకృష్ణ గారు మారబోతున్నారు. మొత్తానికి అన్స్టాపబుల్ మాత్రం దూసుకెళ్తుందనే చెప్పుకోవాలి. సో ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ రాబోతున్న ఎపిసోడ్ కింద మనం చూసుకోవాలి, 8th ఎపిసోడ్ కింద అనుకోవచ్చు. సో ఇది కూడా 3 జాన్ 7 PMకి స్టార్ట్ అవబోతుంది విత్ నాగవంశీ అండ్ అదేవిధంగా చూసుకుంటే మనకి తమన్, నెక్స్ట్ బాబీ కొల్లి, అంటే డాకు మహారాజ్ టీం రాబోతుంది. సో ఈ టీం చేసిన సందడి కానీ ఇది ప్రోమో మీకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? మీరు పంచులనే మాట వాడారు కాబట్టి బాలయ్య బాబు ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ పంచులు నాకు కూడా అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే మోతాదు మించి పంచులు వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో వచ్చే డాకు మహారాజ్ సంబంధించిన ఎపిసోడ్లో వచ్చిన గెస్టుల పరంగా చూసుకున్నా కానీ, అక్కడ పంచులు చూసుకున్నా కానీ చాలా బాగా పేలినాయి అని చెప్పాలి. మొన్న వెంకటేష్తో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం టీంతో చేసిన కార్యక్రమం కానీ ఇవన్నీ ఒక హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి రేపు వచ్చే ఎపిసోడ్ సంబంధించి చాలా హైలైట్స్ అంశాలు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే రష్మిక ప్రస్తావన వచ్చింది. రష్మిక అంటే నీకు ఇష్టం కదా అంటూ బాలయ్య బాబు అనటంతో, లేదా అమ్మాయి ఒక తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది, ఆ హీరో ఎవరో ఏంటి తెలియదని చెప్పి ఆ నాగవంశీ గారు అనటం. దీనికి ఏంటంటే చాలామంది కామెంట్స్లో పేర్కొన్నారు, మీకు ఎవరో తెలియదు, ఆ హీరో ఎవరో తెలియదా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అది ఒక హైలైట్ అంశంగా మనం రేపు వచ్చే ఎపిసోడ్లో చూడవచ్చు. సాధారణంగా మనం చూసుకుంటే అన్స్టాపుల్లో ఎక్కువ శాతం బాలకృష్ణ గారి చిలిపి క్వశ్చన్లే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఈ చిలిపి క్వశ్చన్స్ ఈ యొక్క ఎపిసోడ్లో, డాకు మహారాజ్ ఎపిసోడ్లో ఏదైతే ఉందో అది బాబీ కొల్లికి పడ్డాయి, అదేవిధంగా మనకి నాగవంశీకి పడ్డాయి, అదేవిధంగా తమన్కి పడ్డాయి. సో మోతాదుకు మించి ఎపిసోడ్ ఉండబోతుంది. సో భయంకరంగా ఎంజాయ్ చేయబోతున్నారని అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి ఫుల్ ఎపిసోడ్ చూస్తానికి ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు చిలిపి క్వశ్చన్స్ లేకపోతే షో రెక్తి కట్టదండి. అంటే ప్రతి షోలో కూడా ఇలాంటి చిలిపి క్వశ్చన్స్ ఉంటాయి, మోతాదు మించిన చిలిపి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు జబర్దస్త్ షో అంత క్లిక్ అయిందంటే కారణం ఏంటంటే దాన్ని కొంతమంది బూత్ అనుకోవచ్చు, లేదా ఇంకోటి అనుకోవచ్చు. ఇక్కడ బూత్ వేరు, శృంగారం వేరు. ఇప్పుడు బాలయ్య బాబు తమన్ను ఉద్దేశించి నీకు అనుష్క అంటే ఇష్టం అంట కదా అని చెప్పి అంటాం. కానీ ఇలా సరదాగా సాగిన పంచులు చాలా పండి, రష్మిక సంబంధించిన, అనుష్కకి సంబంధించిన అంశాలు కానీ అవి కూడా సాగినాయి. పైగా మళ్ళీ తమన్ను మీరు రికార్డింగ్ మరి అఖండ అంత సౌండ్కి స్పీకర్లు బద్దలైపోయినాయి అంటూ ఆయన కామెంట్ చేయటం కానీ, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా డాకు మహారాజ్ కూడా తమన్నే మ్యూజిక్ చేయటం అనేది ఒక హైలైట్ అంశం. అంటే టీంతో పెట్టారు కాబట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా ఇక్కడ బాలయ్య బాబు హోస్ట్గాను ప్లస్ గెస్ట్గాను కూడా ఈ షోలో పాల్గొంటారని అనుకోవాలి రేపు జరిగే షోలో. అయితే దీంట్లో చూసుకుంటే డైరెక్టర్ బాబీ కొల్లి, అదేవిధంగా ప్రొడ్యూసర్ చూసుకుంటే నాగవంశీ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటే మనకి తమన్. సో టోటల్ టీమ్ ఎవరైతే హీరోగా ఉన్న బాలకృష్ణ, డాకు మహారాజ్ కూడా అక్కడే ఉన్నాడు. సో సినిమా గురించి ఏమైనా రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే కథాపరంగా రివీల్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కథాపరంగా రివీల్ చేయరు. చెప్పారు, ఏదో లైన్ చెప్పారు, అంతవరకే ఉంటుంది. కాకపోతే సరదా సంఘటనలో తమన్తో కానీ లేకపోతే నాగవంశీతో కానీ ఒక నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ బాబీని పెట్టుకున్నారు. ప్రజ్ఞా జైస్వాల్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడారు. ఇంకా ఎవరన్నా గెస్టులు వచ్చి ఉంటారా అనడానికి మరి మనం రేపు చూస్తే కానీ తెలియదు. ఇక్కడ బాబీ కొల్లి ఏంటంటే అంతకుముందు సంక్రాంతికి ఏమో చిరంజీవి గారితో వాళ్ళు వేరే అంటూ వచ్చారు. ఇప్పుడేమో మరి బాలయ్య బాబుతో మొట్టమొదటిసారిగా ఆయన చేయటం అనేది ఒక విధంగా చెప్పాలంటే మరి బాలయ్య బాబుతో మొదటి సినిమా అవకాశం రావటమే గొప్ప విషయం. మరి ఇప్పుడు బాలయ్య బాబు గ్రాఫ్ అలా పెరిగిన టైంలో బాబీ తను నిరూపించుకోవాలి, తనేంటి నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పాలి. అదండి. అయితే వచ్చిన ముగ్గురితో కూడా ఏదైతే ప్రోమోలో వచ్చిన క్వశ్చన్స్ మాత్రం మనకి ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లాగైతే కనిపించడం లేదు. మనం చూస్తే ఇది జస్ట్ ఫర్ ఫన్ ఇంటర్వ్యూ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇది సినిమా ప్రమోషన్లో భాగం కింద చూసుకోవాలా, లేదంటే పర్సనల్గా వీళ్ళతో చిట్ చాట్ చేశారంటే ఏం చెప్తారు? అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు ఉండాలండి. అది ఉంటేనే ఎవరైనా గెస్టులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఊరికే సినిమా ప్రమోషన్స్ కోసమే పూర్తిగా వస్తేనేమో మళ్ళీ వీక్షకులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు కలిపి ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఏంటంటే అట్లా సినిమా ప్రమోషన్లో భాగంగా చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి గెస్టులు రావడానికి కూడా ఇబ్బంది అయిపోయి వాళ్ళ టైం కేటాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు గెస్టులు టైం కేటాయిస్తున్నారంటే వాళ్ళ సినిమాకి సంబంధించిన ఉంటేనే వస్తారు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో రామ్ చరణ్ రాబోతుంది 9వ ఎపిసోడ్. దానికి సంబంధించి కూడా హైలైట్ అంశాలు కూడా చాలా రివీల్ అయినాయి. ప్రభాస్తో ఫోన్లో మాట్లాడటం అనేది ఒక హైలైట్ అంశంగా చెప్తున్నారు. అది నెక్స్ట్ వీక్ రాబోతుంది. మరి అప్పుడు ప్రభాస్తో గెస్ట్గా రావడం, ప్రభాస్ అంటాం, అక్కడ ప్రభాస్ నుంచి రామ్ చరణ్ కాల్ చేస్తే నువ్వు వస్తావు కదా అప్పుడు నీ సంగతి చూస్తానని చెప్పి ప్రభాస్ అనడం జరిగింది. ఇప్పుడు మరి దానికి కౌంటర్గా మరి ఏం చేశాడు ప్రభాస్, ఫోన్ మాట్లాడిస్తే ఏమన్నాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? ప్రోమో పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అది రేపు సాయంత్రానికి కానీ మనకి పూర్తి ఎపిసోడ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అదండి. చూద్దాం సార్, ఖచ్చితంగా 9వ ఎపిసోడ్ కూడా రామ్ చరణ్ రాబోతున్నాడు. మొత్తానికి 10వ ఎపిసోడ్ ఏంటి అనేది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.